హలో ఫ్రెండ్స్, ఎల్లమ్మ మూవీ గ్లిమ్స్ అయితే వచ్చిందనమాట. ఎల్లమ్మ తల్లి గురించి చాలామందికి తెలియకపోవచ్చు. నేను ఈరోజు ఈ వీడియోలో ఆమె యొక్క గొప్పతనం గురించి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. యూట్యూబ్లో వెళ్ళి ఎల్లమ్మ తల్లి ఫుల్ స్టోరీ అని చెప్పి కొట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఫుల్ స్టోరీ వస్తుంది. ఆమె పడ్డటువంటి కష్టాలు, ఆమె పడ్డటువంటి అవాంతరాలు, ఆ తర్వాత ఆమె దేవతగా ఎలా మారారు అనేటటువంటిది ఫుల్ స్టోరీ వస్తుంది. నిజం చెప్తానా, స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా మీకైతే ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఆ రేంజ్లో అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంత ఎమోషనల్గా ఉంటుంది. నాకు తెలిసి నా చిన్నప్పుడు గ్రామీణ కేబుల్లో, మన సిటీ కేబుల్లో ఆ ఎల్లమ్మ తల్లి స్టోరీ బాగా వేసేవాళ్ళు అనమాట. అసలు ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టేది కాదు, ఎన్నిసార్లు చూసినా చూస్తూ ఉండేవాళ్ళని. తన కన్న కొడుకులో తనని ఎలా హింసించారు, తన భర్త తనకి ఎలా దూరం అయ్యిండు, కన్న తల్లిదండ్రి సైతం తనని పట్టించుకోకుండా ఎలా ఉన్నారు అనేటటువంటిది ఎమోషనల్ అని చెప్పొచ్చు. నిజంగా ఎల్లమ్మ అనేటటువంటి టైటిల్ పెట్టారంటే ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక 100% సక్సెస్ వచ్చినట్టే, దాంట్లో డౌటే లేదు. ఆమె స్టోరీని కానీ యాజ్ ఇట్ ఈజ్ దింపేటటువంటి ప్రయత్నం చేసిన, ఆమె స్టోరీలో ఉన్నటువంటి 2-3 ఎలిమెంట్స్ ఈ సినిమాలో మనకి వివరించేటటువంటి ప్రయత్నం చేసిన సినిమా అయితే ప్యాన్ ఇండియాలో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. బలగం సినిమా ఎంత హిట్ అయిందో దానికి 10 times బెటర్గా, బిగ్గర్గా హిట్ అయింది అనేటటువంటిది నాకైతే 100% అనిపిస్తుంది. అండ్ వేణు దీని డైరెక్టర్, డిఎస్పి ఈ సినిమాలో ఉండేటటువంటి హీరో. సో వీళ్ళిద్దరు కూడా సినిమాని మ్యాక్సిమం లేపేటటువంటి ప్రయత్నం చేస్తారు. వేణు చూసుకున్నట్లయితే బలగం సినిమాలో నల్లిబొక్క ద్వారా ఎంత పెద్ద స్టోరీ నడిపిండు అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. టీఎస్పీ చూసుకున్నట్లయితే మ్యూజిక్ మ్యాక్సిమం ఇచ్చి పడేస్తారు, దాంట్లో డౌటే లేదు. సో మ్యాక్సిమం నల్లిబొక్క చుట్టూనే అంత స్టోరీ చెప్పిందంటే, ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి, ఇంత పెద్ద కథ ఉన్నటువంటి, ఇంత పెద్ద భావోద్వేగాలు ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి గురించి కూడా మ్యాక్సిమం 100కి 100% న్యాయం చేసి మనకు మంచిగా చూపిస్తారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ మన రావణ్ ఫర్ యూ ఛానల్లో క్లారిటీగా వివరించా. ఆ గ్లిమ్స్కి సంబంధించిన రియాక్షన్ చేసిన, బ్రేక్ డౌన్ చేసిన, అసలు మనకి ఏమేమి ముందు ఉండవచ్చు అనేటటువంటిది క్లారిటీగా వివరించా. డెఫినెట్లీ వెళ్ళండి, రావణ్ ఫర్ యూలో కూడా ఆ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ నుండి ఈ ఛానల్లో కూడా రెగ్యులర్గా వీడియో వస్తాయి, దాంట్లో డౌటే లేదు. బాయ్ బాయ్, నమస్కారం.